ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి అని దేవాతి దేవుడు పౌలు గారి ద్వారా రాయించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చరిత్రని 2 భాగాలుగా మార్చినట్లుగా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మరి పాత నిబంధన మాత్రమే కాదు, క్రొత్త నిబంధనను మరి దేవాతి దేవుని ద్వారా మనం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి అని ఈరోజు మనకి నేర్పిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి అని ప్రభు చెప్పారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం క్రీస్తులోనికి వచ్చాం. మేము దేవుని పిల్లలమని చెబుతూ ఉన్నాం. అయితే ప్రభు చెప్పిన మాట, మీరు సంతోషించి ఆనందించండి, అప్పుడు మీ ఫలము పరలోకమందు అధికమవుతుంది అన్నాడు. భూమి మీద కూడా 100 మీరు దీవించబడతారు అన్నారు. కాబట్టి క్రీస్తులో ఉన్నామని అనుకుంటున్నామా, క్రీస్తులో ఉన్నామా అనేది ఈరోజు మనం పరిశీలించుకోవాలని, క్రీస్తులో ఉన్నవారు నూతనమైనటువంటి జీవితం, ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు లాంటి జీవితం జీవిస్తారని, ఈ ప్రపంచానికి వారు ఆశీర్వాదకరంగా ఉంటారని, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటారని, వారున్న ప్రాంతంలో అనేకులకు దీవెనకరంగా ఉంటారని మరి ఈ వాక్యం ద్వారా దేవాతి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆ విధమైనటువంటి జీవితం క్రీస్తును ఈ లోకానికి మనం చూపించేవారిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.